మన ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహా మహాత్మార్ బాబా గారికి, అట్లాగే అవతార్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెక్షన్ లో ఫస్ట్ గా వహించిన మన లలితా మేడం గారికి, ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్నటువంటి సహజానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఈ సమగ్ర జీవన శైలిలో భాగంగా అధిక రక్తపోటు గురించి తెలుసుకుంటాము. ముందుగా అసలు ఈరోజు మన ఆది శంకరాచార్యుల యొక్క జయంతి. ఆది శంకరాచార్యుల యొక్క జయంతి ఈరోజు. మన యొక్క సనాతన ధర్మం ఈ రోజు ఇట్లా ఉంది అంటే కారణము ఆ మహానుభావుడే. మన ఆది శంకరాచార్యులను మనము అపర పరమేశ్వరుడిగా భావిస్తాము. అతి చిన్నతనంలోనే ఆయన ఈ సన్యాస దీక్షని స్వీకరించి దేశం నలుమూలలా తిరిగేసేసి, ఆ రోజు పరిస్థితి ఎలా ఉండిందంటే మన యొక్క హిందూ ధర్మం అంటే సనాతన ధర్మము ఎన్నో చీలికలుగా శాఖలుగా విడిపోయి ఉండింది. వీళ్ళందరినీ కూడా ఒక తాటి తీసుకొచ్చేసేసి ఆయన ఆ రోజు సనాతన ధర్మాన్ని నెలకొల్పడం జరిగింది. కాబట్టే ఈ రోజు ఆ యొక్క సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. ఆ రోజు ఆయన ఆ కృషి చేశాడు కాబట్టే మనం ఈ రోజు ఎలా ఉన్నాము. లేకుంటే మనం ఇంకా ఎన్నో విధాలుగా మారిపోయి ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి ఆయన యొక్క జయంతి సందర్భంగా ఆ యొక్క మహానుభావుడికి శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం సమగ్ర జీవన శైలిలో భాగంగా అధిక రక్తపోటు గురించి అంటే హైపర్ టెన్షన్ దాని గురించి తీసుకుందాము. ఇక్కడ ఏంటంటే ఈరోజు మానవాళి ఎదుర్కొన్నటువంటి ప్రమాదకరమైన జబ్బుల్లో ఈ యొక్క అధిక రక్తపోటు అనేది ఒకటి. రక్తపోటు లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు ప్రస్తుతానికి. ఈ రక్తపోటు వల్ల దాదాపు 20% జనాభా రక్తపోటు వల్లనే చనిపోతున్నారు. 60 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క రక్తపోటు ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళల్లో కూడా 40% రక్తపోటు వల్లనే చనిపోతున్నారని చెప్పేసి మన యొక్క నివేదిక తెలుస్తుంది. ఈ రక్తపోటు గుండె అనేది ఒక ప్రధానమైనటువంటి అవయవం శరీరంలో. ఇది రక్తాన్ని శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా అందజేయడానికి కోసం ఒక పంపులాగా పనిచేస్తుంటుంది అనమాట. అలా ప్రవహించే సందర్భంలో దమనలు స్థిరలో ఉంటాయి కదా, దమనలు అనేది గుండె నుంచి శరీర భాగాలకి తీసుకుపోయేటువంటి నరాలు అవి. సిరలు అనేటువంటివి శరీర భాగంలో నుంచి రక్తాన్ని తీసుకొచ్చేటువంటివి, గుండెకి తీసుకొచ్చేవి. ఈ దమనల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఒత్తిడినే మనం ఇక్కడ రక్తపోటు అంటున్నాం, బ్లడ్ ప్రెషర్ అంటున్నారు అనమాట. అసలు రక్తపోటు ఎంత ఉండాలి మనకు మామూలుగా? ఆరోగ్యవంతుల శరీరంలో అయితే రక్తపోటు రీడింగ్ ఎట్లా ఉంటుందంటే 120/80. అంటే పై రీడింగ్ ఏమంటే సిస్టాలిక్ అంటారు, కింద ఉండే రీడింగ్ ని డయాలస్టిక్ అంటారు. ఈ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాల వల్లనే మనకి రక్తపోటు ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది తెలుసుకుంటూ ఉంటాము. ఈ రక్తపోటుకి అసలు కారణాలు ఏంది అనేది చాలా మందికి ఎప్పుడు తెలియదు. అసలు ఎందుకు వస్తుంది రక్తపోటు అనేది కొంతమంది తెలియదు. 90% వ్యక్తుల్లో అసలు రక్తపోటు ఎందుకు వస్తుందో కూడా తెలియటం లేదనమాట. కానీ మనం ఇప్పుడు రక్తపోటుకి వచ్చేదానికి కొన్ని కారణాలు, స్పష్టమైన కారణాలు ఈరోజు తెలుసుకోవడం జరిగింది. ఏంటంటే వాటిల్లో మానసిక ఒత్తిడి వల్ల టెన్షన్, ఇప్పుడున్నటువంటి జీవన ప్రమాణంలో ఈ స్పీడ్ యుగంలో మానసిక ఒత్తిడి ఎక్కువైపోయి ఉంది. దానివల్ల ఒకటి. అట్లాగే ఈ యొక్క లైఫ్ స్టైల్ పెరిగిన దానివల్ల మద్యము, మాంసము అధికంగా తీసుకోవడం ఒకటి. అట్లాగే ఎక్కువగా మోతాదులో ఉప్పుతో కూడినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ఒకటి. ఈ విధంగా వాడిన దానివల్ల కొలెస్ట్రాల్ శాతం పెరిగిన దానివల్ల ఈ యొక్క రక్తనాళాల గోడలకి ఈ యొక్క కొవ్వు పదార్థం అంతా పేరుకున్న దానివల్ల రక్తం సరఫరా చేయడంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దానివల్ల కూడా ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ రావడానికి కారణమవుతుంది. అట్లాగే కొంతమందికి స్థూలకాయలు ఉంటారు, వాళ్ళ వల్లగా. అట్లాగే అధిక శ్రమ లేకుండా ఇప్పుడు కుర్చీలో కూర్చునే వాళ్ళు, ఎలాంటి శ్రమ లేకుండా ఏసీలో కూర్చో ఉండేవాళ్ళు, వాళ్ళకి కూడా రక్తపోటు ఎక్కువగా వస్తూ ఉంది. ఇకపోతే రక్తంలో యూరిక్ యాసిడ్ పెరిగిన దాని వల్ల కూడా రక్తపోటు ఎక్కువగా వస్తుందని చెప్పి తెలుసుకుంటున్నాను అనమాట. ఇంకొకటి, మూత్రపిండాల్లో ఈ యొక్క పంతులు ఏర్పడతాయంట కొందరికి. అలాంటి వాళ్ళకి కూడా రక్తపోటు వస్తుంది అనేసి తెలుసుకుంటాం. మరి ఈ రక్తపోటుని
అదుపులో ఉంచుకోకపోతే ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో రక్తం గడ్డగట్టుతుంది ఒక్కసారి. అంటే రక్తం గడ్డ ఎందుకు పడుతుంది? ఆ యొక్క మెదడులో రక్తనాళాలు ఎట్లా ఉంటాయి? అతి సూక్ష్మంగా ఉంటాయి. వెంట్రుక కంటే ఇంత సొంతంగా ఉంటాయి. అవి చిట్లిన దాని వల్ల కూడా అక్కడ రక్తము గడ్డగడుతుంది అనమాట. ఆ రక్తనాళాలు దెబ్బతింటాయి. అది ఆ సమయంలో హార్ట్ అటాక్ కూడా రావచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది. కొంతమందికి గుండె నొప్పి వస్తుంది. అలాంటి సమయంలో పక్షవాతం కూడా, పెరాలసిస్ కూడా వస్తుంది అనమాట. ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇంకొంతమందికి ఏమంటే మూత్రపిండాలు చెడిపోతుంటాయి. కొందరికి ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలన్నీ కూడా దుష్ఫలితాలు ఏర్పడతాయి. ఇంకా కూడా ఈ రక్తపోటు అదుపులో ఉండాలంటే ఈ ధూమపానం, అంటే సిగరెట్ తాగడం అలాంటి చుట్టలు అలా తాగడం కానీ, మద్యపానం, పాన్ పరాగులు, గుట్కాలు మానేయాలి. అలాంటి వాటికి దూరంగా ఉండాలన్నమాట. ఎందువల్ల అంటే అవి చేసిన దాని వల్ల ఏంటంటే రక్తనాళాలు బాగా పిడుసు బారుతాయి అన్నమాట. మృదువుగా ఉండవు. మృదువుగా ఉన్నప్పుడే అవి బాగా సంకోచ వ్యాకోచం జరుగుతుంటాయి. ఇవి ధూమపానం కానీ మద్యపానం ఏం పానపరాకులు వేసినప్పుడు అవి పిడుసు బారిపోయేసి స్టిక్ గా ఉంటాయి అనమాట. అప్పుడు ఆ యొక్క యాక్షన్ సరిగా ఉండదు. కాబట్టి వాటిని ఖచ్చితంగా మానేసుకోవాలి. అట్లాగే ఆహారంలో సాల్ట్, ఉప్పుని తగ్గించుకోవాలి. సాధ్యం వరకు నిజంగా అయితే మనము ఉప్పు వేసుకోకపోయినా సరే ఆహార పదార్థాల్లో, కూరగాయల్లో వాటి ఉండేటువంటి ఉప్పు సరిపోతుంది. కానీ మనం రుచి కోసంగా ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి తగిన మోతాదులో ఉపయోగించుకుంటే చాలన్నమాట. అట్లాగే సరైనటువంటి ఎక్సర్సైజ్లు ఉండాలి. ఎప్పుడు తినేసి కూర్చో ఉండడం కాదు. సరైన వ్యాయామం చేసుకుంటుండాలి. ఎక్కువగా మనకి మంచిది నడక, మంచిది అనమాట. ఎక్కువగా నడక మంచిది. నడక కూడా కాళ్ళకి చెప్పులు లేకుండా గ్రాస్ మీద నడిస్తే చాలా మంచిది అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్ల మీద నడిస్తే దానివల్ల దుష్ఫలితాలే వస్తాయి. కానీ పట్టణాల్లో ఉండే వాళ్ళకి అంతకు మించి లేదు కదా. కేవలం ఆ పార్కులు పోయినప్పుడు మాత్రమే గ్రాస్ మీద నడవగలుగుతారు. కాబట్టి సాధ్యం వరకు ఆ గ్రాస్ మీద నడచడానికి, కనీసం మట్టి మీద నడచడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద నడవకూడదు. జాగింగ్ అసలు చేయకూడదు అనమాట. జాగింగ్ మంచిది కాదు మనకి. కాబట్టి నడకే మంచిది. అట్లాగే సైక్లింగ్ చేసుకోవచ్చు, ఈత చేసుకోవచ్చు. అవన్నీ కూడా మంచి ఎక్సర్సైజ్ అవి. అట్లాగే ఇంకా కూడా ధ్యానం చేసుకోవచ్చు, మెడిటేషన్, యోగా చేసుకోవచ్చు. అట్లాగే మనకి శవాసనం వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనస్సు ప్రశాంతంగా, శరీరం అంతా రిలాక్స్ అయిపోతుంది అనమాట. శవాసనం ప్రతిరోజు ఒక 15 నిమిషాల సేపు శవాసనంలో కొనుక్కున్నాం అనుకోండి, మొత్తం బాడీ మొత్తం కూడా అది రకమైనటువంటి వైబ్రేషన్స్ ఇచ్చేసేసి బాగా ప్రశాంతత ఏర్పడుతుంది అనమాట. మనం శవాసనంలో కొనుక్కునేసి ఒక్కొక్క అవయవం మీద మనకి మన యొక్క మెదడుని ఆలోచన పంపిస్తున్నాం. రిలాక్స్ అనుకుంటా చేతి మీదకి మీ చెయ్యి రిలాక్స్, చెయ్యి భుజాల దగ్గర నుంచి ఈ చేతి వేళ్ళ వరకు అనుకుంటా ఉండేసి మీరు రిలాక్స్ అంటే మీకు విశ్రాంతి ఇచ్చేసాను. అట్లాగే ప్రతి అవయవాన్ని టచ్ చేసుకుంటూ మనసులో అనుకుంటూ ఉంటే ఒక 15 నిమిషాలకి బాడీ మొత్తం కూడా రిలాక్స్ అయిపోతుంది. ఆటోమేటిక్ గుండె కూడా అప్పుడు రిలాక్స్ అయిపోయి మనకి గుండె ధర తగ్గుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ పద్ధతులు పాటించిన దాని వల్ల కొంతవరకు ఈ యొక్క వాటిని తగ్గించుకోవచ్చు. అంటే గుండె యొక్క దాన్ని. ఇక్కడ మనకి ఆయుర్వేదంలో మనం చెప్పుకునేదంటే డాక్టర్లు అలోపతి మాధ్యమం మనకొద్దు. ఆయుర్వేదంలో చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఔషధాల గురించి కొన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. అశ్వగంధ అనేది ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయము, సాయంత్రము 3 గ్రాములు పాలతో కలిపి తీసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు ఈ యొక్క టెన్షన్స్ తగ్గిపోతాయంట. టెన్షన్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యొక్క గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట మనకది. ఇంకపోతే శుద్ధ గుగ్గులు అరచకి లేదా అవి 3 గ్రాములు చొప్పునేమంటే ఉదయం, సాయంత్రం సేవిస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటది. శుద్ధ గుగ్గులు 10 తక్కిలి అవి 3 గ్రాములు ఉదయం, సాయంత్రం సేవించాలి. దానివల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గితే దానివల్ల ఏమవుతుంది? రక్తనాళాల్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ కూడా చాలా తగ్గిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా ఈ యొక్క హృదయం బాగా పనిచేయడానికి బాగుంటుంది. ఇంకొకటి జటామాంస చూర్ణము 2 నుంచి 3 గ్రాములు తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందనేసి పరిశోధనలో తెలియంది. డాక్టర్ భిక్షపతి అనేటువంటి డాక్టరు ఆయన పరిశోధనలో తెలియజేశారు అన్నమాట. జటామాంస చూర్ణాన్ని 2 నుంచి 3 గ్రాములు తీసుకుంటే ప్రతిరోజు అది రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇంకొకటి శంఖపుష్టి మూల చూర్ణము 5 గ్రాములు ఉదయం, సాయంత్రం సేవిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుందని పరిశోధనలో తెలియజేశారు. ఇకపోతే ఈ శతావరి చూర్ణము అనేది 3 నుంచి 6 గ్రాములు రోజుకి 2 సార్లు సేవిస్తే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
ఇంకా మనకు బాగా తెలిసినటువంటిది తులసి. తులసిని 3 నుంచి 6 గ్రాములు రసాన్ని ఉదయం సాయంత్రం సేవిస్తుంటే స్ట్రెస్ బాగా తగ్గిపోతుంది అనమాట. తులసి అనేది ప్రతి ఒక్కరి ఇళ్లలో, మన హిందువులు అంటారు, ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసి ఉంటుంది. వాటిలో కృష్ణ తులసి బాగా ఆరోగ్యానికి, ఇది యొక్క ఆయుర్వేదంలో బాగా పనిచేస్తుంది కృష్ణ తులసి. కాబట్టి ఆ యొక్క తులసి రసాన్ని ఉదయం సాయంత్రము 3 నుంచి 6 గ్రాములు మనకి సేవిస్తే స్ట్రెస్ తగ్గిపోయేసి ఆ రక్తపోటు అదుపులో ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనము రక్తపోటు అదుపులో ఉంచుకోవడానికి చేసినటువంటి కొన్ని ఆయుర్వేద సంబంధించినటువంటి మందులు చెప్పుకున్నాం మనం. ఇప్పుడే మనకి మేడం గారు చెప్పారు ఈ యొక్క ముద్ర అనేది మృత్సంజీవని ముద్ర అన్నమాట. మృత్సంజీవని ముద్ర కనుక వేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రతిరోజు కూడా మీరు మనకి సమయం దొరికినప్పుడు కనీసం రోజుకి 3 సార్లు వేసుకోండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక 20 నిమిషాలు 20 నిమిషాలు చొప్పున ఆ మృత్సంజీవని ముద్రని, అసలు పేర్లోనే ఉంది మృత్సంజీవని అని పేరు ఎందుకు పెట్టారు? మనకి శుక్రాచార్యులు చచ్చిపోయిన రాక్షసుల్ని కూడా బతికిస్తున్నాడు ఆ విద్యతో. అందుకనే దానికి ఆ పేరు వచ్చిందనమాట. అంటే గుండెని అంత బాగా అది చూసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ యొక్క ఆ ముద్రని, మృత్సంజీవని ముద్రని వేసుకోండి. దాన్ని హృదయ ముద్ర కూడా అంటారు, అపాన వాయు ముద్ర అంటారు. అది వేసుకున్న దాని వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఈ యొక్క హార్ట్ బీటు తగ్గుతుంది, బాగా పనిచేస్తుంది, ఎక్కువ కాలం పనిచేస్తుంది అనమాట. ఎవరైనా హార్ట్ కి స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. హార్ట్ స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా అది చేసుకున్నప్పుడు చాలా కాలం వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా కొంతమందికి అరిచేతుల్లో, అరికాలల్లో మామూలుగా చెమట పోస్తుంది, ఎక్కువగా చెమట పోస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ యొక్క ముద్రను వేసుకోవచ్చు. కొంతమంది నిద్ర పట్టదనమాట కొంతమందికి, ఎందువల్ల టెన్షన్ వల్ల పట్టదు. కాబట్టి ఈ యొక్క హృదయ ముద్ర వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా హాయిగా నిద్రపోతారు. ఇప్పుడే మేడం గారు చెప్పారు ప్రాణముద్ర అని చెప్పారు. ప్రాణముద్ర అనేది ఏంటంటే మన యొక్క ప్రాణముద్ర వేసినప్పుడు ప్రాణశక్తి ఎక్కువ వస్తుంది అనమాట, మనకి ఎక్కువ వస్తుంది. మనం ఏ ముద్ర వేసినా కూడా వెంటనే ఈ ప్రాణముద్ర కూడా వేసుకుంటే మనం మొదటి వేసిన ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ప్రాణముద్ర వేసుకున్న దాని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం హృదయ ముద్ర వేసుకున్నాం, మనకి హృదయం సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల. దాని తర్వాత కానీ ప్రాణముద్ర వేసారనుకో, 15 నిమిషాలు వేసుకున్నాం అనుకోండి, ఈ మొదటి వేసిన ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క ముద్రకి తర్వాత ప్రాణముద్ర వేసుకుంటుందండి ఎవరైనా సరే. అట్లాగే ఇంకొక సూచన ఏంటంటే మేము ధ్యానం చేస్తున్నాము, మేము ముద్రలు వేసుకుంటున్నాము, మేము ఆక్యుపంక్చర్ పాయింట్స్ ఉన్నాయి చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మామూలుగా ఈ టాబ్లెట్స్ అల్లోపతి టాబ్లెట్స్ ఉపయోగించే వాళ్ళు గబక్కని మానేస్తున్నారు. ఇప్పుడు చాలా సార్లు నేను వింటున్నాను కూడా, మేము మానేస్తున్నాం మేడం అనేసి. కొంతమంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న ఒక మేడం కూడా నేను మానేస్తున్నాను అని చెప్తుంది. అలా ఇప్పుడు కూడా మానేయబాకండి. ఎందుకనంటే మనం ఇప్పుడు ధ్యానం చేసుకోండి, ముద్రలు వేయండి, కనీసం 40 రోజులు ఇది కంటిన్యూగా చేసిన తర్వాత అప్పుడు టెస్టింగ్ చేసుకోండి. మీరు అప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు కొంత రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. అప్పుడు డోస్ తగ్గించుకోవాలంట. ఒకేసారి ఇప్పుడు కూడా మానేయకూడదు, డోస్ తగ్గించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 40 రోజులు ఇలాగే కంటిన్యూ చేసుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకున్నప్పుడు ఇంకా తగ్గిపోయి ఉంటుంది, మనకి ఆటోమేటిక్ తగ్గి ఉంటుంది. అప్పుడు ఇంకా డోస్ తగ్గించుకోవాలి. అట్లాగా చేసుకోవాలి. కానీ ఏ రోజు కూడా మనం టాబ్లెట్, నేను ధ్యానం చేస్తున్నాను, మా మేడం చెప్పేసింది, నేను ముద్రలు వేస్తున్నాను తగ్గితే ఎప్పుడు కూడా అలాంటి పనులు మాత్రం చేయబాకండి. కాబట్టి నేను ఈ మధ్య గమనించారనమాట, నేను మానేస్తున్నా అని చెప్తున్నారు. కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పాను, అన్నదా భావించబాకండి. కాబట్టి ఎవరు కూడా ఉన్నట్టుండి టాబ్లెట్స్ మానేయబాకండి. మనం ధ్యానం చేసుకుందాము, ఎక్కువగా ధ్యానం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా 41 days లోపల మనకి చాలా వరకు మనకి తెలుస్తుంది అనమాట. కానీ మనం టెస్ట్ చేయించుకునేసి మన యొక్క పరిస్థితి ఎట్లా ఉంది తెలుసుకుని దాని ప్రకారం దాన్ని డోస్ తగ్గించుకోమంటే తగ్గించిస్తారు అనమాట. ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు బీపీతో బాధపడేవాడిని. ఆ రోజు నేను 60 ml డోస్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంకా తగ్గించేసుకుని 25కి వచ్చేస్తున్నాను. నేను కూడా ఎప్పుడు మానేయలేదు కదా, ఇంకా కూడా తగ్గించేసి చివరిలో మానేస్తామని చెప్పేసి అట్లా అనమాట. కాబట్టి ఎవరు కూడా వెంటనే మానేయబాకండి. మీరందరూ కూడా ఈ యొక్క హృదయ ముద్రని చేసుకునేసి, అట్లాగే ప్రాణముద్ర, ఈ రెండింటిని చేసుకునేసి మీ యొక్క హృదయాన్ని 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకునేసి అందరూ ఆరోగ్యంగా జీవిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.